విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి. మీరు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా మన టెంపుల్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారి ప్రత్యేకత, ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలి, అలాగే మన టెంపుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి గురుగారు? ఓకేనా. మొట్టమొదటిగా రాజశ్యామల నవరాత్రులు జనవరి 19వ తారీఖు నుంచి మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఉంటాయి. 9 రోజులు. 27వ తారీఖు నవమి అయింది. 28వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం మన దేవాలయంలో. ఇలా రాజశ్యామల గురించి చెప్పాలంటే ఇటీవల కాలంలో అమ్మవారు చాలా మందికి బాగా పరిచయం అయింది. అందులో నిజంగా చెప్పాలంటే కొన్ని మన వీడియోల ద్వారా ఎక్కువగా జనాలకు బాగా వెళ్ళింది కూడా అమ్మవారు. అంతేకాకుండా అమ్మవారు లాకెట్ రూపంలో కూడా చాలా మంది ఇళ్లలో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది మన అమ్మవారు రాజశ్యామల. ఎందుకంటే ఒకటి నన్ను అమ్మని నమ్ముకొని ఉన్నాం, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇక్కడ రాజశ్యామల అనేటువంటి అమ్మవారికి మనం పూజ కావచ్చు, జపం కావచ్చు, ఆరాధన కావచ్చు, యాగం కావచ్చు, యజ్ఞం కావచ్చు, హోమం కావచ్చు, ఏదైనా సరే నాన్న అమ్మవారి నామస్మరణతో సహా ఏది చేసినా నిజంగా ఉన్నత స్థానంలో ఉంచుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. నిజంగానే లాకెట్స్ మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్. నిజంగా ఒక క్రిస్టియన్, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, వరంగల్ దగ్గర ఒక క్రిస్టియన్ ఒక అమ్మాయి తీసుకుంది మన దగ్గర. తీసుకొని నేను అంటే దీంట్లో కూడా చెప్తానన్న, తీసుకున్న తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసింది, గురువు గారు అసలు మీరు అమ్మవారి నాకు లాకెట్ పంపించారు, ఒక పాజిటివ్ వైబ్, అమ్మవారు నా దగ్గరికి అమ్మ వచ్చేసి మా ఇంట్లో ఉందేమో అనుకునేంత గొప్ప అనుభూతి పొందుతున్నాను నేనని చెప్పింది. నేనన్నా, నాన్న అమ్మవారు మాదిగల్లో పుట్టినటువంటి దేవత రాజశ్యామల, మత్తంగ మహర్షి అనేటువంటి మహర్షి పుట్టినటువంటి అమ్మవారు ఈ రాజశ్యామల అమ్మవారు. అందుకనే మాతంగి కన్యా మనసా స్మరామి అని చెప్పి శ్లోకంలో చెబుతూ ఉంటాం మనం. అమ్మవారు స్మరిస్తే చాలు నాన్న, ఎన్ని కావాలంటే ఏం కావాలంటే అది సకల ధన జన వశీకరణ, అలాగే సకల కార్య సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ఉన్నత స్థానం కావచ్చు, ఉన్నత విద్యలు కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు. ఇక్కడ అందుకని మనం ఈ అమ్మవారిని కూడాను నీలా సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు. నీలా సరస్వతి. ఇప్పుడు అమ్మవారి చేతిలో కూడా వీణాపాణి, వీణానాదం చేస్తూనే ఉంటుంది అమ్మవారు. సరస్వతి అమ్మవారు వీణానాదమే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీణ అనేటువంటిది, సరస్వతి అనేటువంటి లక్షణాలు ఏంటి? ప్రతి పనిలో సరస్వతి కటాక్షం ఉండాల్సిందే మనకి. లక్ష్మీ కటాక్షంలో కూడా సరస్వతి ఉంటేనే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నాన్న. వాళ్ళకేంటి సరస్వతి అనుగ్రహమే కదా లక్ష్మిని తెచ్చిపెడతాం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాం. దాంట్లో జ్ఞానం అనేటువంటిది ఇంకా చాలా గొప్పది. అలాగే ఈ అమ్మవారి ఉపాసన చేస్తే, అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వాళ్ళకి లేదు, కాదు, రాదు అనేటువంటి పదం రానివి కూడా చేస్తుంది నాన్న. అంత సమ్మోహనాన్ని కలుగు చేస్తుంటుంది. పిల్లలు మన మాట వింటలేదు. ఈ అమ్మవారి మంత్రాన్ని జపం చేసి చక్కగా 100 నిమిషాలు జపం చేసి ఒక నీళ్లు గ్లాసుతో ఇవ్వండి, చక్కగా మన మాట వింటారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వచ్చింది, చక్కగా ఈ ఉంగరం వేలు ఏదైతే ఉందో ఆ ఉంగరం వేలు నీళ్లలో పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు అమ్మవారి జపం చేసి ఆ నీళ్లు తీసుకెళ్లి భర్తకి ఇవ్వండి, లేదా భార్యకి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. చక్కగా అంటే ఇది వెంటనే వచ్చి పడిపోతారని కాదు నేను చెప్తాను, పరస్పరం అనేటువంటి అవగాహన పెరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా అరే మా నాన్న చెప్తుంది మన మంచి కోసమే కదా. ఇప్పుడు పెడవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు నాన్న, మొండి వాళ్ళు. ఆ మొండితనం అనేటువంటి తగ్గి మృదు స్వభావం అయిపోతుంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఉన్నత అధికారులతో ఏదైనా ప్రస్తావన వచ్చింది, తప్పనిసరిగా ఇంట్లో ఈ యొక్క అమ్మవారి జపం చేసుకొని, అంతమంది కూడా మనం చెప్పాము, రోజు వాటర్ చిన్న బౌల్లో తీసుకొని, ఇది అప్పుడప్పుడు 100 నిమిషాలు చేసిస్తే కాదు, ప్రతినిత్యం జపం చేస్తూ ఉంటే, ఇప్పుడు సాధన ఎప్పుడు చేస్తూ ఉంటేనే మనకు అమ్మవారి టచ్లో ఉంటుంది. మనకేదో అవసరమైనప్పుడు తీసుకోవడానికి బ్యాంకులో డబ్బులు ఏటీఎం కాదు కదా. అట్లానే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కొంతమంది అట్లానే అడుగుతున్నారు, గురుగారు చేశాను రాలేదు, వెంటనే రిజల్ట్ ఎలా వస్తుంది? నిత్యం అమ్మవారి సాధన చేస్తే ఎన్ని రోజులకు అమ్మవారు ఒక్కసారి మనకు ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది నాన్న. నిజంగా మన మధ్య తెలుస్తుంది, అప్పుడు అర్థమైపోతుంది నాన్న.
మనం వస్తున్నామంటే ఎదుటివాడు పాజిటివ్గా ఫీల్ అవుతాడు. మనం పాజిటివ్నెస్ తీసి పక్కన పెడదాం. ఎదుటివాడు కూడా అరే వీడు వస్తుంటే చాలా పాజిటివ్గా ఉందిరా, వీడిని చూస్తుంటే పాజిటివ్గా ఉందిరా, వీడితో మాట్లాడుతుంటే పాజిటివ్గా ఉందిరా, ఈ ఫీలింగ్ ఎదుటి వాళ్ళు కలుగు చేస్తుంది అమ్మవారు ముఖ్యంగా మన పట్ల. నేను ఇందాక ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చాడు. ఆయన ఏమంటాడు, నాకు వేరే సమస్య లేదు స్వామి, కాసేపు మీతో మాట్లాడితే నాకుండే బాధ తీరిపోతుందని వచ్చారని చెబుతున్నాడు ఆయన. అంటే అమ్మవారు ఆ రకమైనటువంటి స్వభావాన్ని, మృదుత్వాన్ని మన శరీరంలోను, మన ముఖంలోను, మన మనసులో, మన మాటల్లో కలుగజేస్తూ అది ఉంటుంది. మీలో కనిపిస్తుంది అయ్యో నిజంగా. అమ్మవారు దయ్యే నాన్న, నిజంగా నేను కూడా ఎప్పుడన్నా ఏదైనా డల్గా వచ్చి, నేను వచ్చేటప్పుడు ఒక ఆలోచనతో వచ్చినా, రిటర్న్ వెళ్ళేటప్పుడు వేరే ఆలోచన వెళ్తా. ప్రతిసారి మీ దగ్గరికి వచ్చిన అది ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తా. ఇక్కడ అమ్మవారు కలుగజేసేది ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మన శరీరంలోకి, మన ముఖంలోకి. మాట కూడా నాన్న, మాట మాట్లాడితే ఎలా ఉండాలంటే ఎదుటివాడికి నొప్పి వచ్చేలా ఉండకూడదు, ఎదుటివాడికి బాధ తీరిపోయేలా ఉండాలి. అలాంటి శక్తినిచ్చేటువంటిది రాజశ్యామల అమ్మవారు. ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చేయొచ్చు. ఉన్నత ఉద్యోగం, ప్రమోషన్స్ కావాలి, దానికోసం చేసుకోవచ్చు. రాజకీయ పరంగా బలంగా ఉండాలి, ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, జనాల్లో మంచి గుర్తింపు రావాలి, జన ఆదరణ కలగాలి, జన ఆకర్షణ కలగాలి. వీటన్నిటికి కూడా రాజశ్యామల అమ్మవారు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిసారి చెప్తాం, రాజా అంటే కింగ్, ఇక మనమే కింగ్, దాంట్లో అనుమానమే లేదు. ఆ స్థానంలో కూర్చోబెట్టదగింది రాజశ్యామల అమ్మవారు. సుఖశ్యామల అంటారు, రాజశ్యామల అంటారు, నీలా సరస్వతి అంటారు, మాతంగి అంటారు, పేర్లు అనేకం, కానీ శక్తి మాత్రం ఇవే. అమ్మవారు నిజంగా మన గుళ్ళో ఉత్సవ విగ్రహం మనం చేయించినప్పుడు కూడా ఎంత 3 విగ్రహాలు ఉంటాయి నాన్న, రాజశ్యామల, ప్రత్యంగర, వారాహి, 3 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఎందుకు రాజశ్యామల అంటే నిజంగా రాణిలానే కనబడుతుంటుంది అమ్మవారు కూడా. ఆ ఉత్సవ విగ్రహం కూడా పరిపూర్ణమైనటువంటి తత్వం ఉంటుంది, వైభవం కనిపిస్తుంది, ఆ వైభవం కనబడుతుంటుంది తప్పనిసరిగా. అంటే అమ్మవారి విగ్రహంలో ఎంత ఉంటుందో ఆ మంత్రం చేసేటువంటి వాళ్ళలో కూడా అదే రకమైనటువంటి వైభోగాన్ని తప్పనిసరిగా ఇస్తుంది, ఆ వైబ్స్ని ఇస్తుంది, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అలాంటి రాజశ్యామల నవరాత్రులు రేపు జనవరి 19వ తారీఖు మాఘశుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమై, లాస్ట్ ఇయర్ మనం చాలా బాగా చేసుకున్నాం నిజంగా. లాకెట్స్ కూడా అప్పుడే కదా, అప్పుడే ఇచ్చాను, అప్పటి నుంచి స్టార్ట్ నుంచి ఇస్తూనే ఉన్నాము, ఇంకా వెళ్తూనే ఉన్నాయి నాన్ స్టాప్. లేవని చెప్పడం అవుతుందేమో కానీ బుక్ చేసుకోవడం మాత్రం మనము అవి స్టార్ట్ చేసినప్పుడు మనకి డాలర్స్, మనం అమ్మవారి డాలర్స్ స్టార్ట్ చేసినప్పుడు గ్రామం 50 రూపాయలు 60 రూపాయలు ఉంది నాన్న. ఇప్పుడు 260 రూపాయలు ఉంది. నిజంగానే పెరిగిపోతున్నాయి. అయినా సరే మనం అందజేస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో రాజశ్యామల నవరాత్రులు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి తప్పనిసరి ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోండి, రాజశ్యామల అమ్మవారి ఫోటో పెట్టుకోండి. జపం చేయాలి, పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు సాయంకాల సమయంలో రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. పూజ చేయాలి అమ్మవారికి. రాజశ్యామల అష్టోత్తరం, రాజశ్యామల దండకం ఉంటుంది, అది చదువుకున్నా కూడా చాలా బాగుంటుంది నాన్న. ఇట్లాంటివి చదువుకోవడం, అష్టోత్తరం పూజ చేసుకోవడం. ఎక్కువగా అమ్మవారికి మనకి సంపెంగ పూలు అంటే చాలా ఇష్టం. రాజశ్యామల అమ్మవారికి సంపెంగ పూలతో పూజ చేయండి, నిజంగానే చాలా వశీకరణ ఉంటుంది. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ తాంబూలం ఉంటుంది కదా, మనం ఒక 2 తమలపాకులు, దాంట్లో కొద్దిగా 2 లవంగాలు, 2 యాలకులు, జాజికాయ, జాపత్రి బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని ఆస్వాదిస్తూ జపం చేయండి. సంపూర్ణంగా అమ్మవారు సాక్షాత్కరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. అమ్మవారికి చేస్తున్న పూలు సంపెంగ పూలు గ్రీన్, వాడుతున్న తమలపాకులు గ్రీన్. అమ్మవారికి శరీర వర్ణం కూడా అమ్మవారిది ఆకుపచ్చ వర్ణంలో, హరిత వర్ణంలోనే ఉంటుంది. అలాగే అమ్మవారు కట్టుకునేటువంటి చీర కూడా హరిత వర్ణంలోనే ఉంటుంది. అలాగే అమ్మవారికి జపం చేసేటువంటి వ్యక్తులు కూడా ఆకుపచ్చ వర్ణంలో వస్త్రధారణ చేసి, ఆకుపచ్చ వస్త్ర ఆసనం వేసుకొని, ఆకుపచ్చ మాలతో జపం చేస్తే నిజంగా నాన్న నవరాత్రులు పూర్తి అయ్యేసరికి అమ్మవారి అనుగ్రహం ఏంటో మనకు అర్థమైపోతుంటుంది గ్యారంటీగా. తెలియని వైబ్రేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు 9వ రోజు పూర్తయిన తర్వాత ఒక్కసారి మీ ముఖాన్ని మీరు ముందు రోజుకి లాస్ట్ రోజుకి మీరు ఫోటో తీసుకొని ఒక వేరియేషన్ చూసుకోండి. 100% మాతంగి అమ్మవారి, రాజశ్యామ అమ్మవారి వైభవం మన ముఖంలోనే కనబడుతుంది, కళ కనిపిస్తుంది. తప్పనిసరిగా మంచి ఇది ఉంటుంది నాన్న. అట్లా అని చెప్పి మనం రోజు సబ్బు పెట్టకుండా, అంటే ఇప్పుడు నియమంలో ఉన్నప్పుడు కొంతమంది ఇదిగా చేస్తుంటారు. ఎలా ఉన్నా సరే, మామూలు స్నానం చేసినా సరే 9వ రోజుకి మాత్రం పరిపూర్ణత్వం తప్పనిసరిగా అమ్మవారి విగ్రహంలో, అమ్మవారి ఫోటోలో, అలాగే చేస్తున్న మనలో పరిపూర్ణంగా కనపడుతుంది. పీఠం ఏర్పాటు చేసుకోవాలి.
అని ఓ పెద్ద హడావిడి బ్రాహ్మణి పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో దీపారాధన చేసుకోండి, అది కూడా విప్ప పువ్వుతో దీపారాధన చేయండి. జపమాల గ్రీన్ కలర్లో దొరకలేదు, విప్ప పూలు తీసుకోండి 108. ప్రతినిత్యం వాటితోనో కౌంట్ చేసుకుంటూ అమ్మవారి మంత్ర జపం చేసుకోండి. లేదు అమ్మవారి అష్టోత్తరం పూజ చేయండి. అమ్మవారికి నివేదన కూడా తేనె, పాలు, విప్ప పువ్వు నివేదన పెట్టండి తప్పనిసరిగా. మీరు ఇవన్నీ నైవేద్యం పెట్టిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ పెద్దగా వేరియేషన్ తెలియదు, కానీ 4 డేస్ తర్వాత చూడండి అమ్మవారి కళ్ళు కూడా మత్తుగా ఏదో మనల్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. గ్యారెంటీ అంత శక్తివంతంగా ఉంటుంది రాజశ్యామల అమ్మవారు. నవరాత్రులు 9 రోజులు సాయంకాలం 7 గంటల తర్వాత దాదాపు 10:30-11 గంటల లోపల చేసుకుంటారు. మరి అర్ధరాత్రి కూడా చేసి ఏదో క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారు అనుకుంటారు జనాలు తెలియక. కాబట్టి రాత్రి 9:30-10 లోపల పూజ చేసుకోవచ్చు. చక్కగా ఇంట్లో కలశం పెట్టుకున్నా పెట్టుకోపోయినా పటానికి కూడాను, కింద పటానికి కూడా అమ్మవారి పటం పెట్టేటప్పుడు కూడా, ఇప్పుడు ఒకటి చెప్తాను, రాజశ్యామల అంటే రాజశ్యామల అమ్మవారి పటం దొరకలేదు అనుకున్న పక్షంలో లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకోండి, అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారి పటానికి కూడా కింద గ్రీన్ కలర్ ఆసనం వస్త్రం వేసి ఆసనంగా తయారు చేయండి. కలశం పెడితే కలశం మీద కూడా గ్రీన్ కలర్ వస్త్రమే పెట్టండి. ఇక్కడంతా కూడాను హరితవర్ణం, సస్యశ్యామలం అంటాం కదా, ఆ శ్యామలత్వం అనేటువంటిది ఎక్కడైతే కనబడుతుందో అక్కడ పరిపూర్ణంగా అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఈ విధంగా మనం నవరాత్రులు మొత్తం రాత్రి పూట పూజ చేసుకోవచ్చు, పగటిపూట పొద్దున్నే పూజ చేసుకోవాలి. సాయంకాల అర్చన, నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు అంటున్నాం, రాత్రికాల సమయం పూజ చాలా విశేషం. అందులో ఈ అమ్మవార్లకి రాత్రి దేవతలు అంటాం, శీఘ్ర దేవతలు అంటాం. వీళ్ళని రాత్రి పూట చేసేటువంటి పూజ ఇంకా విశేషంగా పనిచేస్తుంది మనకి. అందులో ఉద్యోగం నుంచి వచ్చేసి అంత హడావుడైపోతుంది, ప్రశాంతంగా ఉంటాం కాబట్టి చేసుకోవడం. పొద్దున్నే వెళ్ళేటప్పుడు కూడా చక్కగా పూజ చేసుకొని కొద్దిగా తేనె, పాలు నైవేద్యం పెట్టేసుకొని వెళ్ళండి. కొబ్బరికాయ కొట్టగలిగితే కొబ్బరికాయ కొట్టండి. లేదు అమ్మవారికి గ్రీన్ కలర్లో ఏముంటాయన్నా బత్తాయి పండు ఉంటాయి, అంతే అవునా, అవి ఒకటి నైవేద్యం పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పండు ఏదైనా ఉందంటే సపోటా పండు. సపోటా కూడా చాలా అమ్మవారికి ప్రీతికరం. సపోటా కూడా అమ్మవారికి నివేదన పెట్టవచ్చు. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవడం అనేటువంటిది నవరాత్రి తప్పనిసరిగా చేసుకోవచ్చు నాన్న. అలాగే మన ఏదైతే హనుమత్ ప్రత్యంగర వారాహి రాజశ్యామల యజ్ఞస్థలి మన ఇది ఉందో అమ్మవారి ఆశ్రమంలో నవరాత్రులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల అమ్మవారి మూల మంత్ర హవనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళంతా వాడు కూర్చొని చేసుకోవచ్చు. లేదు పరోక్షంగా మేము రాలేకపోతున్నాం అంటే గోత్రనామాలతో చేసుకోవచ్చు. లేదు మేము వ్యక్తిగతంగా ఎక్కువగా ఇచ్చేసుకోలేము, మేము 9 రోజులు సాయంత్రం పూట జరిగేటువంటి సామూహిక కార్యక్రమాల్లో హోమ కార్యక్రమంలో పాల్గొంటామంటే సాయంకాల సమయంలో తప్పనిసరిగా సామూహికంగా పాల్గొనవచ్చు. సామూహికంగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది. అలాగే ఈ అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. అమ్మవారి కుంకుమార్చనతో కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమం ప్రతి నిత్యం ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. చక్కగా అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. ఉదయం సాయంకాల సమయాల్లో తప్పనిసరిగా హోమం ఉంటుంది. సాయంకాల సమయంలో కూడా ఆడవాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళతో కూడా కుంకుమార్చన చేయించడం అనేది జరుగుతుంది. చక్కగా అమ్మవారి దేవాలయం నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ సమయంలో రాజశ్యామల నవరాత్రులు అవడం చాలా ఉత్సాహకంగా ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. అందరూ వస్తారు. పోయినసారి కూడా చాలా వైభవంగా, చాలా ప్రతిరోజు ఎవరో కూడా వస్తూనే ఉన్నారు, కార్యక్రమం చేయించుకుంటున్నారు. చాలా మంది ఆన్లైన్ లో కూడా చేయించుకున్నారు గోత్రనామాలతో. వాళ్ళందరికీ ప్రసాదం కొంచెం ఆలస్యమైంది, కానీ ఈసారి ఆలస్యమే ఉండదు. తప్పనిసరిగా తొందరగా పంపించేస్తాం. రాజశ్యామల నవరాత్రులు పూర్తయిన తర్వాత ఒక 10 రోజుల లోపల మీ ఇంట్లో ప్రసాదం అమ్మవారు $1 ఒకటి తప్పనిసరిగా ఇది ఇస్తాం. దీంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించుకున్న వాళ్ళకి, అవునా, ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడాను గోత్రనామాలతో చేయించుకున్న, సామూహికంగా చేయించుకున్న, వ్యక్తిగతంగా చేయించుకున్న తప్పనిసరిగా అమ్మవారి వెండి లాకెట్ అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేసి, జపం చేసి, అభిషేకాలు చేసి, అన్నిట్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పూజ చేసి ఇస్తాం తప్పనిసరిగా. అమ్మవారి కావాలన్నా కూడా ఇస్తారు, విడిగా కావాలన్నా కూడా తప్పనిసరిగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒకటి పంపిస్తాను నాన్న, మనం అదే ఇంట్లో 4 ఉంటారు, వేసుకోవాలనుకుంటారు, 4 పంపించవచ్చు. మీ పక్క వాళ్ళు కావాలంటున్నారు, చక్కగా అడగండి, వాళ్ళకు కూడా పంపిస్తాను. దాంట్లో ఇదే సందేహం ఏం లేదు. కాబట్టి ఇలా లాకెట్ తప్పనిసరిగా ఇస్తాము. అమ్మవారి హోమభస్మం, కుంకుమ, అమ్మవారి ప్రసాదం, ఇవి తప్పనిసరిగా పోయినసారి లాగా ఆలస్యం అవ్వదు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. చాలా తొందరగా, అంటే పోయినసారి ఫస్ట్ టైం చేయించడం, డై, దాని జపము, ఈ అభిషేకాలు ఇవన్నీ చాలా ఆలస్యం అయిపోయింది. లాకెట్స్ ఈసారి లాకెట్స్ లేట్ ఏమి ఉండదు. మార్నింగ్ నాన్న 8కి హోమం స్టార్ట్ అవుతుంది.
కాగానే 10 గంటలకు అభిషేకం ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది. మరలా సాయంత్రం 6 గంటలకి సామూహికంగా హోమం ఉంటుంది, మరలా కుంకుమార్చన ఉంటుంది, హారతి నీరాజన మంత్రుష్పతి ప్రసాద వితరణ ఉంటుంది. 27వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు మొత్తం ఇట్లానే జరుగుతుంటాయి నాన్న. ఉదయం సాయంత్రం 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు. 28వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం, అన్న సంతర్పణ. ఇక నేను నిజంగా చెప్తున్నాను, 9 రోజులు మేము పాల్గొనలేకపోతున్నామండి అనుకున్న వాళ్ళు కనీసం పూర్ణాహుతి రోజున రాండి. సంపూర్ణమైనటువంటి ఫలం ఏదైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో పూర్ణాహుతి ద్వారా మనం సందర్శన చేసుకోవచ్చు. పూర్ణాహుతి కూడా అమ్మవారిని చక్కగా ముట్టుకొని పూర్ణాహుతి చేసుకోవచ్చు. అమ్మవారి ఈ 9 రోజులు పూజ చేసినటువంటి మహత్యం దేంట్లో ఉంటుంది? చిట్ట చివరిలో పెట్టేటువంటి మహానివేదనలో పూర్ణాహుతిలో ఉంటుంది. ఆ మహానివేదన అమ్మవారి అందరికీ, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తాం కాబట్టి తప్పనిసరిగా భోజనానికైనా సరే తప్పనిసరిగా వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులై తరిస్తారు. తరించాలి, తరించండి. ఇంట్లో ఎలా చేసుకోవాలి అమ్మవారి ఉపాసన, మన టెంపుల్ మొత్తం క్లారిటీగా చెప్పేశారు. ఎవరికి ఏది అవకాశం ఉంటే అది ఇంట్లో చేసుకునేందుకు మంత్రం కూడా నాన్న మనం అంతకుముందు కూడా చెప్పాము. చాలా మంది నిజంగా ఇది చేస్తూ నాకు టచ్లో వచ్చిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. మనం ఏవైతే ధూమావతి మంత్రం కావచ్చు, రాజశ్యామల మంత్రం కావచ్చు, ఇట్లాంటి మంత్రాలు చెప్పినప్పుడు చాలా మంది నాన్న వాటి ద్వారా వాళ్ళు పొందినటువంటి లబ్ధిని మనకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి మన ఆఫీస్లో పనిచేస్తుంది, చూస్తున్నారు. ఆ అమ్మాయి కూడా రాజశ్యామల చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చి వీడియోలు చూసే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అనుకుంటున్నా నేను ఈ వీడియో చూసే అమ్మాయి వాళ్ళ అమ్మగారు మన మధ్య ఏదో ఉందంటే రాజశ్యామల మంత్రం చేయి బాగుంటుంది అని చెబుతుంది అమ్మాయి. నేను విన్నా. అంటే అదేంటి అని అట్లా చెబుతున్నావు అంటే, లేదు గురుగారు చేస్తే బ్రహ్మాండంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తా. అంటే అంత ఇది వస్తుంది. ఒక్కళ్ళు కాదు నాయన, చాలా ఎంతోమంది రాజశ్యామల అమ్మవారిని నమ్ముకొని బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మంత్రం ఏదైనా జపం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మరలా హెచ్చరికగా చెప్తున్నాను, ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రం జపం చేయకుండా ఏ శక్తి దేవతా మంత్రం చెయ్యవద్దు. తప్పనిసరిగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకొని ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతే ఉచ్చిష్ట చండాలిని శ్రీమాతంగేశ్వరి సర్వజన వశంకరీ స్వాహ ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపం చేసుకోండి. ఈ రాజశ్యామల నవరాత్రులే కాదు, ఇక్కడి నుంచి ప్రారంభించుకొని ప్రతిరోజు చేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి, అఖండ లక్ష్మీ అభివృద్ధి, అనుకున్నటువంటి సకల కార్య సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు కదా, నిత్యం ఉదయం సాయంత్రం రాత్రిపూట ఎంత జపం చేస్తాం అంత మంచిది. అంటే నియమాలు ఏమైనా పాటించాల్సి? నియమాలు అంటే నాన్న, ఇప్పుడు ఆడవాళ్ళు ఈ 5 రోజులు ఏదైతే దూరంగా ఉండేటువంటి 5 రోజులు పనికిరాదు, మిగిలిన రోజులు చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ గ్రీన్ కలర్ వస్త్రధారణ అనేటువంటిది, గ్రీన్ కలర్ ఆసనం అనేటువంటిది నిజంగా ఇప్పుడు అనుకోకుండానే వాళ్ళు, నేను కూడా గ్రీన్ వేసుకున్నారు. అవును, ఇది అనుకోకుండా వచ్చిందే కదా కదా. అంటే అమ్మవారి అనుగ్రహం అనేది అంత ఇదిగా ఉంటుంది, యాప్ట్గా ఉంటుంది మనకి తప్పనిసరిగా. కాబట్టి గ్రీన్ కలర్ అనేటువంటిది శ్యామలతత్వాన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటుంది మనకి. అలాగే సంగీత సాధన చేసేటువంటి వాళ్ళు, ఏదైనా కళలకు సంబంధించినటువంటి సాధన చేసేటువంటి వాళ్ళు, సినిమా ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, ఇట్లాంటి వాళ్ళకు కూడా రాజశ్యామల సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన యోగాన్ని ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. సరే గురు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.